ఇలా ఉన్న వాట్సాప్ థీమ్ని ఇలా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సెట్టింగ్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. సో మీరు ఈజీగా చాట్ థీమ్ని అయితే ఇలా నుంచి ఇలా అయితే చేంజ్ చేసుకోగలరు. ఓకే, సో సెట్టింగ్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సో మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫాల్ట్ చాట్ థీమ్ అని కనిపిస్తుంది. ఓకే, సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కొన్ని థీమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో జనరల్గా మనకి ఇలాంటి థీమ్ అయితే ఉంటుంది. ఓకే, ఎవ్రీ వాట్సాప్లో ఇలాంటి థీమ్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో నాకు ఇలాంటి థీమ్ వద్దు అని అనుకుంటే మీరు స్క్రోల్ చేయండి. ఇలా సైట్కి స్క్రోల్ చేస్తే మీకు ఇలాంటి థీమ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో మీకు నచ్చిన థీమ్ని అక్కడ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా చాలా థీమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా థీమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీకు నచ్చింది ఇందులో నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. లేదు ఇందులో నాకు ఏం నచ్చలేదు అని అనుకుంటే మీరు ఏఐతో కూడా ఈ థీమ్ని అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. పైన క్రియేట్ విత్ ఏఐ అని ఉంది చూడండి, క్రియేట్ విత్ ఏఐ దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. గాడ్ శివ విత్ ఫ్యామిలీ అని చెప్పి నేను అయితే ప్రాంప్ట్ ఇచ్చాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఎలా జనరేట్ చేస్తుందో ఏఐ అన్నది. సో ఇలా ఫొటోస్ అయితే జనరేట్ చేసేస్తుంది అనమాట. ఇందులో మీకు నచ్చినది మీరు కింద ఓకే చేసి సెట్ అయితే చేసుకోవచ్చు. ఏమైనా చేంజెస్ చేసేది ఉంటే కింద మేక్ చేంజెస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మేక్ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగైతే మీరు వాట్సాప్లో మీ చాట్ థీమ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.